అమెరికాకు అగ్రదేశాలు షాక్ ఇస్తున్నాయి. భారత బాటలో చైనా, జపాన్, రష్యా దేశాలు పయనిస్తున్నాయి. మొన్న చైనా, నిన్న రష్యా, నేడు జపాన్ దేశాలు ట్రంప్ తీరుపై గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే ఇండియాపై టారిఫ్ బాంబు పేల్చారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ఇండియా మార్కెట్లోకి చైనా, జపాన్, రష్యా దేశాలు ఈజీగా ఎంట్రీ అయ్యే అవకాశం ఏర్పడింది. అలాగే నిరంతరుడికి జపాన్లో ఘనసాగుతా లభించింది. ఇండియాలో జపాన్ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. అలాగే భారత్కు రష్యా చమురు అందిస్తుంది. ఇక పరస్పర సహకారంతో డ్రాగన్ కంట్రీ ముందుకెళ్తుంది. ఆ 4 దేశాల ఐక్యతతో ట్రంప్ షాక్ అవుతున్నారు. ఇక అగ్రరాజ్య కుట్రలు పటాపంచలు అవుతున్నాయి. 4 పిల్లర్స్గా నిలుస్తున్నాయి. ఇండియా, చైనా, జపాన్, రష్యా దేశాలు అప్పులు, టారిఫ్స్ దెబ్బతో అమెరికా కుదేలవుతోంది. రైట్గా ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అందసత్యం గారు. అందసత్యం గారు, ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్, రష్యా దేశాలు మొత్తం అగ్రదేశాలు అన్ని కూడా అమెరికాను దించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దెబ్బతోటి అమెరికా పొగరు తగ్గే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు 3 దేశాలు మ్యాక్సిమం అండర్స్టాండింగ్కి వచ్చి నేను చెప్పలేం, కానీ ఒక మినిమం అండర్స్టాండింగ్ అయితే రాగలిగినాయి. ఏది టారిఫ్ యుద్ధాన్ని నిలవరించగలిగినాయి. ఎందుకంటే ఏకపక్షంగా విధించి అన్ని దేశాలను లొంగ తీసుకొని ఏకధ్రువ ప్రపంచాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుంటుంటే ట్రంప్ ఆలోచనలకు అడ్డం తగిలి నిలబడగలిగినాయి. దీంట్లో ఖచ్చితంగా ముందు పుతిన్, ఆ తర్వాత మోడీ, ఆ తర్వాత జిన్పింగ్ 3 కూడా ఒక మినిమం అండర్స్టాండింగ్కి వచ్చి ఇమ్మీడియట్గా వాటి కౌంటర్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇదొకటి ప్రపంచానికి ఒక నూతన పరిణామం. తర్వాత జపాన్కు మనకున్నటువంటి ట్రేడ్ చాలా చిన్న ట్రేడ్ మిగతా దేశాలతో పోలిస్తే. జపాన్కు మనకున్నటువంటి ట్రేడ్ $22 బిలియన్ మాత్రమే, $22 బిలియన్. కానీ మిగతా చైనా తోటి $130 బిలియన్, అమెరికా తోటి $140 బిలియన్, రష్యా తోటి $65 బిలియన్ మనకు వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ జపాన్ తోటి ఉన్నటువంటి సంబంధాలలో జపాన్ మనకు సాఫ్ట్ రిలేషన్సే ఉన్నాయి. కానీ జపాన్ అమెరికాకు వ్యతిరేకంగా మన 3 దేశాలతో కలిసి వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. బయలాటరల్ ట్రేడ్లో మాత్రం మనకు జపాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక బుల్లెట్ ట్రైనే కాదు, జపాన్ క్యాపిటల్ని మనం అట్రాక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. అయితే అది ఏ మేరకు సక్సెస్ అవుతామో ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్ తోటి కూడా అగ్రిమెంట్కి వచ్చి ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చి మనం ఎక్స్పోర్ట్ చేయటం, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటిది ఇవాళ ఏ దేశంతోటైనా ఈ ట్రేడ్ అనేటువంటిది అమెరికాకు వ్యతిరేకంగా పనిచేయగలుగుతుంది, సస్టైన్ కాగలుగుతుంది అమెరికాతో వచ్చిన ఇబ్బందుల నుంచి. కాబట్టి ఆ మేరకు జపాన్ ఉపయోగపడుతుంది. కానీ అమెరికాకు వ్యతిరేకంగా కలిసి వస్తుందా అని అంటే మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేమంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఒక క్వాడ్ ఏర్పాటు చేసింది 4 దేశాలతోటి. ఈ 4 దేశాల్లో అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, ఇండియా ఉంది. ఇవాళ ఇండియా ఆ స్థాయిలో క్వాడ్లో పార్టిసిపేషన్ ఉండకపోవచ్చు ముందు. కానీ జపాన్ కూడా పార్టిసిపేషన్ చేయదా, నెగిటివ్ ఉంటుందా ఇండియా లెక్క అనేటువంటిది మనం అప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. అట్లాగే ఇండియా కూడా క్వాడ్ నుంచి పక్కకు దొరుకుతుందా అనేటువంటి నిర్ణయం ఇప్పుడే తీసుకుంటుందా లేదా అనేది కొన్ని వారాలు వేచి చూస్తే అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి క్వాడ్ నుంచి తప్పుకుంటుందని. అటువంటి నిర్ణయం తీసుకునే స్థితి ఇంకొన్నదా? రేపు షాంఘైలో చర్చల తర్వాత మాత్రమే అటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంది. చేస్తారా లేదని కూడా వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మీద ఉన్నటువంటి 50% ఇవాళ టారిఫ్ విధిస్తున్నప్పుడు దానికి వచ్చేటువంటి నష్టం మినిమైజ్ చేసుకోవడానికి మన ప్రయత్నం కొనసాగుతుంది. ఎందుకంటే 30% అంటే దరిదాపు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే $87 బిలియన్ ఒక $40 బిలియన్ వ్యాపారం మీద అమెరికా టారిఫ్లు అసలు లేవు. ఎందుకంటే అమెరికా అవసరాల రీత్యా వాళ్ళు టారిఫ్లు లేకుండా దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు కూడా మనం ఎగుమతి చేస్తాం, వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. మిగతా $47 బిలియన్ మీద ఇవాళ మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా $10 బిలియన్ టెక్స్టైల్, $12 బిలియన్ జ్యువెలరీ, ఒక $9 బిలియన్ ఎలక్ట్రికల్స్, ఒక $2.2 బిలియన్ రొయ్యలు, ఇటువంటి అన్ని కలిసి ఒక అబవ్ $40 బిలియన్ ఉంది. వీటిని మనం డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచడానికి ఇవాళ గతంలో నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క బార్ పెంచేది. 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే కొనుగోలు శక్తి పెంచడానికే. ఇప్పుడు జిఎస్టీని కూడా తగ్గించడానికి చేసే ప్రయత్నం కూడా రెవెన్యూ తగ్గించడానికి ప్రయత్నం చేసేది ఎందుకంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచడానికే, అంటే మన ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి. ఇప్పటికే కొన్ని రిజల్ట్స్ వస్తున్నట్టుగా రీసెర్చ్ రిపోర్ట్ వస్తున్నాయి, కొనుగోలు శక్తి పెరుగుతుందని. కాబట్టి వీటితో పాటు ఈ రెండింటితో పాటు ఇతర దేశాల్లో కొత్తగా మనకి ఎక్కడెక్కడ మార్కెట్ లభిస్తాయి, ఈ అమెరికా ఎక్స్పోర్ట్స్కు ప్రత్యామ్నాయంగా అనేది
సెర్చ్ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు జరిగే షాంఘై చర్చల్లో షాంఘైలో 10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అవును. అట్లాగే బ్రిక్స్ లో కూడా అట్లాగే 9-10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. Yes. ఈ 2 మీట్లు సక్సెస్ఫుల్ గా మనం గనక కోపప్ అయితే అమెరికా తోటి వచ్చే నష్టాన్ని పూడ్చుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నం 75% ఫలించే అవకాశం ఉంది. కాబట్టి రేపు షాంఘై చర్చల్లో, తర్వాత ఈ సందర్భంగా జిన్పింగ్ తోటి, తర్వాత పుతిన్ తోటి చర్చలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది, జపాన్ ఏ మేరకు సహకరిస్తుంది అనేటువంటి వాటి మీద మనకు వచ్చేటువంటి సంక్షోభం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అందుకని మన 3 దేశాలను ఇప్పుడు ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోతున్నాయి. ఇట్లని చెప్పేసి మ్యాక్సిమం అండర్స్టాండింగ్ ఏం లేదు మనకి, ఎందుకంటే విభేదాలు, రాజకీయ విభేదాలు కొనసాగుతూనే ఉంటాయి. చైనాకు మనకు సరిహద్దు విభేదాలు ఇంకా 3 పాయింట్లలో ఆ విభేదాలు కొనసాగుతున్నాయి. అట్లే దలాయి లామా విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది, క్వాడ్ లో కొంత డిఫరెన్సెస్ ఉంటాయి, అన్ని దేశాలతో డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ట్రేడ్ కొనసాగుతూనే ఉంటది. అది రేపటి షాంఘై తర్వాత మనం ఒక కన్క్లూజన్ కు రాగలం. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.